ఎంతో మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. మండలంలోని నామాపూర్లో పార్టీ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో 6 లబ్ధిదారులకు 1,24,000 రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ వెలుముల విజయరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామాపూర్ గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి CMRF రూపంలో పంపినటువంటి చెక్కుల్ని ఈరోజు ఇక్కడ నామాపూర్ గ్రామంలో లబ్ధిదారులైనటువంటి 6గురికి 1,24,000 రూపాయల చెక్కుల్ని పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు గుండం నర్సన్న గారు, గౌరవ గ్రామ సర్పంచ్ వెలుముల విజయ రామరెడ్డి గారికి, అట్లాగే సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గారు, గ్రామ శాఖ అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, అట్లాగే మైనార్టీ సెల్ వకీల్ గారు, ఈ విధంగా మా పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు పంపినటువంటి CMRF చెక్కులను అందుకుంటున్న లబ్ధిదారులకి అందరికీ కూడా నమస్కరిస్తూ, ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అతడు రైతు బిడ్డ, మరి కింది స్థాయికి వెళ్ళి ఉద్యమం చేస్తూ పైకి వచ్చినటువంటి ఉద్యమ నేత కాబట్టి ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉంటారు. మరి హాస్పిటల్లో అయినటువంటి ఖర్చుల్ని పేదవాళ్ళకు కూడా కొంత చేయాలనేటువంటి వారి తపనకి ప్రతిరూపమే CMRF చెక్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఈ విధంగా హాస్పిటల్లో అయినటువంటి ప్రతి ఖర్చులో ఒక లబ్ధిదారుకి 1,00,000 రూపాయలు అయితే 30, 40, 50% అంటే దా యోగ్యతను బట్టి మనకు పంపించినటువంటి సందర్భం ఇది. ఈ విధంగా ఈ నెలలో ముస్తాబాద్ మండలానికి 8,97,000 రూపాయలు రావడం జరిగింది. మరి 38 మంది లబ్ధిదారులకు ఈ విధంగా ప్రతి నెల అంటే ప్రతి నెలలో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఈ విధంగా మాకు వస్తున్నాయి. మేము కూడా 22 గ్రామాలలో మా ప్రజాప్రతినిధుల ద్వారా అన్ని గ్రామాలకు వెళ్ళి లబ్ధిదారులకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మరి వాళ్ళు ఫైల్స్ ఇచ్చినటువంటి సందర్భంలో మా గ్రామాల్లో ఉండేటువంటి మా పార్టీ రకరకాల స్టేజీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళే వెళ్ళి అప్లై చేయడం, మరి చెక్కులు మాకు మినిస్టర్ గారి యొక్క క్యాంప్ ఆఫీస్కి రావడం, మరి అవి మా మండల పార్టీకి ఇవ్వడం, మళ్ళీ మండల పార్టీ నుంచి మేము గ్రామ శాఖ అధ్యక్షులు, అక్కడ ఉండేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మా పార్టీ ప్రజాప్రతినిధులు, తాజా మాజీలు అందరినీ కలుపుకొని నేరుగా 1 రూపాయి ఖర్చు లేకుండా కూడా మేము లబ్ధిదారులకు అందిస్తున్నాం. ఇప్పుడు మీడియా ద్వారా మేము తెలియజెప్పేది ఏంటంటే అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఒక దిక్కు రైతు బంధు, రైతు బీమా, మరి కళ్యాణ లక్ష్మి, మరి ఈరోజు CMRF కార్యకర్తలు గ్రామంలో CM రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మండల TRS అధ్యక్షులు సురేంద్రన్న గారు, చెస్ డైరెక్టరు అంజన గారు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు హాస్పిటల్ పోయినప్పటికి కూడా వారు డబ్బు లేక ఇబ్బంది పడతారనే ఆలోచన మీద వారు చాలా దూరదృష్టి పెట్టి హాస్పిటల్లో బిల్లు పెట్టగానే వారు వెంటనే డబ్బుల రూపంలో ఇక్కడికి చెక్ల రూపంలో పంపించడం చాలా గొప్ప ఆలోచన అన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా నీకు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కనబడలేదు. ఇప్పుడు ఇవాళ 6 చెక్కులు అని చెప్పేసి అంటే మొత్తము మండలానికే 88,97,500 రూపాయలు రావడం జరిగింది ఈ నెలలో. ఈ గ్రామానికి 1,24,000 రూపాయలు అంటే ఎంత గొప్ప ఆలోచన అంటే ఇవి పేదవాళ్లకు ఎంత ఇచ్చినా కానీ మనకు చాలా సంతోషం. అంత గొప్ప ముఖ్యమంత్రి గారు మనకు సాయం చేస్తూ ఉన్నారు. ఈ ఎర్రటెండలల్లో కూడా ఇవాళ వాటర్ కూడా మీ నామపూర్ చెరువులో పడుతున్నాయంటే
ఇక అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పుండ్రి. అంటే అంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఇవాళ మన మెట్ట ప్రాంతాలకు కూడా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి కూడా మనకు వచ్చి నీళ్లు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం, రైతుల కోసమే చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. వారిని మనం అందరం కూడా గొప్ప మనసుతోని ఆశీర్వదిస్తే వారు ఇంకా కూడా పేదవాళ్ళ కోసం ఒక కళ్యాణ లక్ష్మే కాదు, ఒక సీఎం రిలీఫ్ ఫండే కాదు, చాలా గొప్ప గొప్ప పథకాలు పెట్టేటువంటి ఆలోచన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. క్రమంలో సీఎంఆర్ చెక్కులు ఇవ్వడానికి వచ్చినటువంటి గుండం నర్సన్న గారు, సర్పంచ్ గారు, మండల ప్రెసిడెంట్ సురేంద్రన్న గారు, ధర్మశాఖ అనిల్, మా తోటి బీఆర్ఎస్ సభ్యులు, వార్డ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నాయకులు ఈ బడుగు బలహీన వర్గాలకు ఉన్నవారు లేనివారు అని తేడా లేకుండా ప్రతి మనిషికి ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏది కానీ ప్రతి రూపాయి తెలిసి పెట్టుకోండి, మేము సీఎంఆర్ చెక్కు ఇవ్వడం జరుగుతుంది అని ప్రతి ఇంటికి చేరేలా, వాయిస్ చేరేలా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి క్యాండిడేట్ హాస్పిటల్కి పోతుండంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మాకు 10 రూపాయల బిల్ అయిందని బిల్స్ తీసుకొని ఆఫీస్కి పోయి, లేకపోతే మండల ప్రెసిడెంట్ తాడికి పోయి, గ్రామ శాఖ దగ్గరికి పోయి అవి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అవి చేసినాక దాదాపు ఒకలై నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు కావచ్చు. మొత్తం మీద మనం పెట్టుకున్న కాడికి డబ్బులు గవర్నమెంట్ పెద్ద మనసుతోని ప్రతి క్యాండిడేట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నామాపూర్ గ్రామంలో 6గురికి 1,24,000 రూపాయలు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. మొత్తం మండలంలో 8,97,500 రూపాయలు. ఈ నెలలనే ఒక్కొక్క నెల కూడా 20 లక్షలు వస్తాయి. పేదవారికి సరే ఉన్నవారు ఏ రకంగానో పెట్టుకుంటారు ఖర్చు, కానీ పేదవారికి అయితే ఇది ముఖ్యంగా దేవుళ్ళలాంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడూ జీవితంలో కూడా మర్చిపోవద్దు. పేదవారైనా ఉన్నవారైనా ప్రతి క్యాండిడేట్కి ఇస్తారు కాబట్టి ఎవరు మర్చిపోకుండా ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ఉండాలని ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.